సో గైస్ దిస్ ఇస్ రైడర్ వినోద్. యాక్చువల్ ఏంటంటే మన సంక్రాంతి వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు మీకు సర్ప్రైజ్ గా ఒక పర్సన్ అయితే నేనైతే చూపించాలి. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ పర్సన్ ఎవరో కాదు, మన ఐఎమ్ వైపర్ అనమాట, మన యూట్యూబర్. సో తను నాకు ఒక 3 or 4 years నుండి తను నాకు పరిచయమే. యాక్చువల్లీ ఏంటంటే తను వైజాగ్ వస్తా అన్నాడు. సో తనకి ఎలాగో సంక్రాంతి నియర్ లో ఉంది కాబట్టి కొన్ని రైడ్స్ అయితే తను ప్లాన్ చేశాడు. ఓకేనా? సో తను రైడ్స్ అయితే ప్లాన్ చేశాడు. సో తనతో పాటు నేను ఇంకొక ప్రసాద్ అని చెప్పేసి తను కూడా రైడ్స్ లో జాయిన్ అయితే అవుతున్నారు. ప్రెసెంట్ నేను తన అయితే ఉన్నాం. తను ప్రసాద్ అనే అతను అయితే వేరే పని మీద బయటకి అయితే వెళ్ళారు. సో తను రేపటి నుండి జాయిన్ అవుతారనమాట. సో ప్రెసెంట్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్ని ఏమిటంటే ఎక్కడికి ఏంటంటే మేము ప్లాన్ చేసుకున్నాం. డైరెక్ట్ మీకు ఒక వ్లాగ్ లో అయితే వచ్చేస్తుంది. ఇంకా కొన్ని ఇందులో డ్రోన్ షాట్స్ చాలానే యాడ్ చేయడానికి చూస్తున్నాం మ్యాక్స్. సో ప్రెసెంట్ తిక్కవనపాలెం బీచ్కి అయితే రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. తిరగడం ఆరామ్సే. సో నాకైతే ఆ మాటలు నేను చెప్పలేను. యాక్చువల్లీ అది అంత హ్యాపీనెస్ అయితే ఉంది నాకు. అంటే కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉన్నాం మేమందరమే. సో మళ్ళీ దెన్ ఈ రైడ్ వల్ల కలుస్తున్నాం అందరమీనా. నా యూట్యూబ్ ఛానల్ పోయి అప్రాక్స్ 1.5 year అయితే అయిపోతుంది. కానీ మా ఫ్రెండ్షిప్ అయితే పోలేదు, అస్సలకి పోలేదు. అలానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా వెళ్తున్నా. సో గైస్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో డైరెక్ట్ ఇంకా తిక్కవనపాలెం బీచ్కి వెళ్ళి అక్కడ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో కొన్ని డ్రోన్స్ అయితే యాడ్ చేస్తాను, కంపల్సరీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నుండి నేను చూడాలి, ఇంకా మీకు నచ్చేలా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. కాకపోతే నా ఫస్ట్ వ్లాగ్ కదా, సో దానివల్ల ఏంటంటే కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అవి ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మన అడ్వెంచర్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా, వెళ్ళిపోవచ్చు, పర్లే. నా ఎన్ఎస్ చూస్తే ఇది ఆర్డినరీ ఎన్ఎస్ లా ఉండదు అనమాట. ఏంటంటే చిన్న మోడిఫికేషన్ చేసా. చూస్తే సైడ్ నుండి చూస్తే అది ఒక అడ్వెంచర్ లా అనిపిస్తుంది, కానీ అడ్వెంచర్ టైప్ కాదు. అంటే కంప్లీట్ గా మోడిఫికేషన్ అయితే అవ్వలేదు. సో త్వరలో అయితే ఇది కంప్లీట్ చేసేస్తాను మోడిఫికేషన్. ఇక్కడ నుండి 35 km అయితే ఉంది. ఇక్కడ నుండి ఆరామ్స్ వెళ్ళిపోవడమే. కొంచెం నాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను చేస్తాను మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేస్తాను. దెన్ కొంచెం వస్తుంది, ఎందుకంటే నేను అంత అంటే హై క్వాలిటీ మైక్ అయితే యూజ్ చేయట్లే. ఆఫ్టర్ మార్కెట్ 350 ఎంతో ఉంటది, ఆ మైక్ అయితే యూజ్ చేస్తున్నా ప్రెసెంట్. సో దానివల్ల కొంచెం నాయిస్ ఉంటది. ఇడ్లీ బాగుంటుంది ఇక్కడ, మామూలుగా ఉంటుంది. మనం ఇది ఉంటుంది కదా స్టీల్ ప్లాంట్ వే, ఆ స్టీల్ ప్లాంట్ వే దగ్గర ఏమించో హెల్దీ ఫుడ్స్ టిఫిన్ సెంటర్ అనమాట. నాకైతే ఎప్పుడు నేను ఇక్కడ టిఫిన్ తిందా. రెండోది ఏంటంటే అది చాలా వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం పెట్టే 30 రూపీస్కి చాలా వర్త్ అనమాట. వర్త్ అంటే వర్త్ టిఫిన్స్లో అయితే నాకైతే చాలా నచ్చింది. ఓకే క్వాంటిటీ లెస్ కానీ క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఫుడ్ అయితే. సో వైపర్ నేనైతే ఇక్కడే ఫుడ్ తినేసాం. సో ఇంకొక 13 km అయితే ఉంది ఇక్కడ నుండి.
సో ఆరామ్సే వెళ్ళిపోవడమే. ఇప్పుడు ప్రెసెంట్ టైం కూడా దగ్గర దగ్గర 10:30 అలా అవుతుంది అంతా. నాకైతే ఇలాంటి ప్లేసెస్ లోకి వస్తే చాలా పీస్ఫుల్ ఉంటది. సో ఇంకా డైరెక్ట్ తిక్కవనపాలెంకి వెళ్ళాక అయితే మాట్లాడుకుందాం. సో మాట్లాడడానికి ఈ వ్లాగ్ లో ఏముంటది, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ డే 1 వ్లాగ్ కదా వైజాగ్ కాబట్టి, ఆల్రెడీ వైజాగ్ మన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అంత పర్టికులర్ ఏం తీయను. డే 2 నుండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది చాలా ఉంటాయి వీడియోస్ అందులో అయితే. దుమ్ము ధూళి అన్నీనా